ఇప్పుడు మనం 63వ లహరిలో ప్రవేశిస్తున్నాం. 63 కాదు, 48వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అద్భుతమైనటువంటి అంబాష్టకంలో మరొక రత్నం. కూలాతిగామి భయతూలావలిజ్వలన కీలా నిజస్తుతి విధా కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజతనయా. ఆ పదాలు ఎలా వస్తున్నాయండి మహానుభావులు. గురు పరంపరలో వ్యాసుల వారి తర్వాత ఆయనే. కూలాతిగామి భయతూలావలిజ్వలన కీలా నిజస్తుతి విధ. అమ్మవారి యొక్క స్తోత్రాలను జపించడం వల్ల, అమ్మవారిని స్తోత్రం చేయడం వల్ల దూది పింజల్లాగా పాపాలన్నీ తొలగిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నపాహ. ఆకాశంలో ఎడు చూసినా కూడా నల్లటి మబ్బులు ఎలా సంచరిస్తుంటాయో అలా వెళ్ళిపోతున్నాయి అద్భుతమైన మాలిన్యాలు. స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే. కదంబ వృక్షాలు ఉన్నాయి, కదంబ వనం, కదంబ వృక్షాల సముదాయంలో అక్కడ నల్లటి మేఘాలు వర్షిస్తున్నాయి. శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజనయ. అలాంటి కదంబ వనవాసిని అయిన లలితా పరాభట్టారిక నా హృదయంలో విలసిల్లుతూ ఉండాలి. కూలాతిగామి భయతూలా వలిజ్వలన కీలా నిజస్తుతి విధా కోలాకల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజతనయా. ఇప్పుడు మనం 48వ లహరిలో ప్రవేశిస్తున్నాం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయపల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. పరమేశ్వరుడు యొక్క అద్భుతమైన కరుణ అనేటటువంటి ఆనందరసంతో కూడిన సరోవరం కనిపిస్తుంటే అక్కడ ఆ సరస్సును ఆశ్రయించకుండా చిన్న చిన్న నీటి గుంటలను ఎందుకు ఆశ్రయిస్తావు మనస? ఓ మనోరాజహంస. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస సంబోధన మనోహంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయపల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. పరమహంసావతంస, మనోహంసావతంస, మనస్సునే ఓ శ్రేష్టమైన హంస. నిత్యానంద రసాలయం, శాశ్వతమైన ఆనందమనే రసానికి నిలయం. సుధాస్వాంతాంబుజాతాశ్రయం, దేవతల యొక్క మునుల యొక్క పద్మముల వంటి హృదయాలకు నిలయం. స్వచ్ఛం, నిర్మలమైనది. సద్విజసేవితం, ద్విజసేవితం, అద్భుతములైన ఉత్తమములైనటువంటి జలపక్షులు అనే ఉత్తమ బ్రాహ్మణులచే సేవించబడుతోంది. కలుష హృద్వాసనావిష్కృతం, పాపమనే మాలిన్యాన్ని తొలగించేటటువంటి సంస్కారమనే పరిమళభరితములైన పద్మాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. శంభుధ్యాన సరోవరం, ఏమిటది? పరమేశ్వరుడు యొక్క ధ్యానమనే సరస్సు. అలాంటి సరస్సు దగ్గరికి వెళ్ళు. స్థిరం వ్రజ, స్థిరంగా అక్కడే ఉండు. ఎక్కడికి వెళతావు మరో చోటికి? క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం, చిన్న చిన్న నెట్టి గుంటలు, చిన్న చిన్న బురద గుంటలు, వాటిల్లో విహరిస్తావా? నీ
తత్వం ఏమిటి? నీ గొప్పతనం ఏమిటి? సరోవర విహారం నీ లక్షణం. ఆ గుంటల్లో ఎందుకు ఆశ్రయిస్తావు? క్షుద్రదేవతను ఎందుకు ఆశ్రయిస్తావు? పరమేశ్వరుడు ఉన్నాడు కదా. కిం ప్రాప్స్యసి. ఇది శ్లేషానుప్రాణితమైన రూపకాలంకారం. ఒకే పదంలో రెండేసి అర్థాలు వస్తాయి. శ్లేషాలంకారం, రూపకాలంకారం. ఓ మనస్సు అనే హంస, మనస్సు అనేది హంస, రూపకాలంకారం. శాశ్వతమైన బ్రహ్మానంద రసమనే నీటికి నిలయం. దేవతలు మునులు వారి యొక్క హృదయములనే పద్మములకు ఆధారం. అతి నిర్మలం. పాపమనే మాలిన్యాన్ని పోగొట్టే ఉత్తమ సంస్కారమైన పరిమళ భరితములైన పుష్పాలు, పద్మాలు. శివుడి యొక్క, పరమేశ్వరుడు యొక్క ధ్యానమనే సరస్సు వాటితో అద్భుతంగా ఉంది. అలాంటి సరస్సును ఆశ్రయించు. అంతేగాని నీచులను ఆశ్రయించడం అనేటటువంటి చిన్న చిన్న గుంటల్లోనూ వాటిలో నీటి గుంటల్లోనూ చిన్న చిన్న కాలువల్లోనూ ఆశ్రయిస్తే నీకేం మిగులుతుంది? శ్రమ వ్యర్థం, సమయం వ్యర్థం. అంచేత క్షుద్రులైన మానవులను, అధికారులను సేవించి ఎందుకు సమయం వ్యర్థం చేసుకుంటావు? పరమశివుణ్ణి ప్రార్థించు, ఆయన్ను ధ్యానించు. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయపల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. పునర్మిలామः ఏకోనపంచాశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.